ఏం వాసన, చాక్లెట్లా అమాంతంగా తినాలనిపిస్తుంది. అనిపిస్తుంది. అలా అనిపించాలనే దాన్ని బాడీ క్రీమ్ గా తయారు చేశారు. అలాగా? అయితే దగ్గరికి రా. లలిత, చెప్పమ్మా లలి. నేను మీటింగ్లో ఉన్నాను. అరగంట లోపే అయిపోతుంది. ఇంకెక్కడికి వెళ్తాను, ఇంటికే వస్తాను. నువ్వు రెడీగా ఉండు, బయలుదేరదాం. ఓకే, బాయ్. ఏంటి? సారీ అమ్మా, నిన్ను డ్రైవర్ డ్రాప్ చేస్తాడు. నేను లలితతో కలిసి బయటికి వెళ్ళాలి. యాజ్ యూజువల్గా మర్చిపోయాను. ఏంటమ్మా, పర్వాలేదా? నువ్వు అర్థం చేసుకుంటావని నాకు బాగా తెలుసు. ఇదిగోండి 3000 తీసుకున్నాను. మాలిని సిస్టర్ వచ్చింది. మాలినికి సిస్టర్ ఉందా? మాలినికి సిస్టర్ ఉంది. సిస్టర్ వయసుకు తగ్గ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. తను కూడానే వచ్చాడు. ఒక దోశ ఒక వడ ప్లీజ్. నాకు పన్నీర్ టిక్కా శాండ్విచ్. నేను కూడా చూసాను. నాకు దహిపూరి. ఇక్కడ ఏం దొరుకుతుంది? అన్నీ ఉన్నాయమ్మా. ఆ ప్లేట్ తందూరి చికెన్. ఇది వెజిటేరియన్ హోటల్, అవన్నీ ఇక్కడ దొరకవు. అదేంట్రా నన్ను చూసి మాత్రం అమ్మా అమ్మా చిల్లాంటి. నేను నీకు ఆంటీనా? అవునాంటీ. అందరికి నేను ఆంటీలా కనిపిస్తున్నానా? ఎవరన్నా ఆంటీ అంటే అమ్మమ్మని ఆంటీ అని పిలిస్తే అంతే మరి. నా పేరు సరళ. ఓమన కుట్టాను. ఏంటి కుట్టిందా? కుట్టడం కరవడం కాదురా. చూడు వాలిని, నేనేమన్నా తేలా కొట్టడానికి. బ్యూటిఫుల్ యంగ్ సెక్సీ గర్ల్. నాకు పీరి ఏం అవసరం లేదు. నాకు వెజిటబుల్ బిర్యానీ చాలు. బాబు హాయ్. ఎవరే అది? వెయిట్ ఎ మినిట్. అది వీసా ఆఫీస్ వారు. వాట్ హ్యాండ్సమ్. ఐల్ బి బ్యాక్ ఇన్ ఎ మినిట్. వసై మాలిని, నీకు వద్దంటే వాడిని నాకు అపకించవే. హలో, నన్ను ఫాలో చేయట్లేదు కదా? దానికంతా ఒక పర్సనాలిటీ కావాలి. తను నా చెల్లి శాలిని. ఇది నా ఫ్రెండ్ జెన్సీ. తను దీపక్. నా బాయ్ ఫ్రెండ్. మాలిని, నేనే మీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను. యువర్ వీసా పేపర్స్ ఆర్ గెటింగ్ రెడీ. రేపు మీకు ఫోన్లో ఏంటి పొజిషన్ అని చెప్తాను. హలో, 9999342434. దిస్ ఇస్ మై మొబైల్ నంబర్. నాకెందుకు? చుమ్మా ఉంచుకోండి. నిష్ యువర్ నంబర్. ఇట్స్ ఓకే. ఎస్, గుడ్ న్యూస్. కెనడాలో చలి చాలా ఎక్కువగా ఉంటుంది. తట్టుకోగలరా? అవునా? రియల్లీ? ఎస్, పేపర్స్ అంతా త్రూ అయ్యాయి. అండ్ ఇంకా ఇట్స్ మ్యాటర్ ఆఫ్ టైం. మేబీ ఒక వారం లేక 10 రోజులు. థ్యాంక్ గాడ్. అమ్మా దుర్గమ్మ తల్లి, నేనెంత భయపడ్డానో తెలుసా? థ్యాంక్ యూ సో మచ్ మిస్టర్ వరుణ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఏనా? ఉత్తిగా థ్యాంక్స్ చెప్పి ఊరుకున్నారే. ఓకే, ఐస్ క్రీమ్. ఐస్ క్రీమా? ప్రాపర్ ట్రీట్. ఓకే, ఇడ్లీ వడ విత్ పెసరట్టు ఆల్సో. అయ్యో ఛే, నేను మిమ్మల్ని ఒక సూపర్ పబ్కి తీసుకెళ్తా. బట్ ట్రీట్ ఈజ్ యువర్స్. పబ్బా? నేనెప్పుడు అలాంటి ప్లేస్కి వెళ్ళలేదు. మీకు ఒక కొత్త ప్లేస్ చూసినట్టు ఉంటుంది కదా. క్రెడిట్ కార్డ్ మాత్రం మర్చిపోద్దు. స్టేట్మెంట్ వచ్చేసరికి కెనడాలో ఫస్ట్ శాలరీ తీసుకుని ఉంటారు. కట్టేయచ్చు. వావ్ వావ్, హ్యాపెనింగ్ ప్లేస్ కదా. విస్కీ సోడా. డయట్ కోక్ విత్ ఎవరు? రమ్ము. వరుణ్, నేను తాగను. అలాగా? మరి పబ్బుకి ఎందుకు వచ్చారు? హలో, మీరే ఇక్కడికి రావాలని తీసుకొచ్చారు కదా. ఓహ్, నేను ఒక తాగుబోతుని. నేను అలా అనట్లేదు. సరే, మిమ్మల్ని ఎందుకు డిసప్పాయింట్ చేయాలి? Cheers.
సరే వెళ్దామా? ఏయ్ సిట్ సిట్ సిట్. ఏంటి గుడ్లప్పగిని చూస్తున్నావు మిస్ మోహిని? మాలిని. ఓకే, వై స్టేరింగ్? ఈ వీసా కోసం ఇది తాగండి. వరుణ్, మీరే ట్రీట్ కావాలని అడిగారు. మందు కొట్టడం తమాషా అనిపిస్తుందా మీకు? తాగి చూసారా? దానికి ఎంత ధైర్యం కుశలత కావాలో తెలుసా? నాన్సెన్స్. ఏంటి ఏంటి? ఇందుకే మందు కొట్టి చూడాలి. అప్పుడే తాగేవాడు ఎంత కష్టపడి ఎంత నష్టపోయి తాగుతున్నాడో అర్థం అవుతుంది. ఏమంటారు? ఒక్క డ్రింక్ ఏమీ అచీవ్మెంట్ కాదు. హలో, ఏమైంది? పబ్కి వెళ్ళాం, మందు కొట్టాం. నాతో పాటు మాలిని. అయ్యో, లంచ్ చేసేసావా? వరుణ్ మాట్లాడు. హలో, మాలిని స్పీకింగ్. ఎవరు? హలో, ఎవరు? కాల్ చేసి మాట్లాడరేం? ఏ వరుణ్. ఓ మిస్టర్ వరుణా? సారీ 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 వరుణ్. ప్లీజ్ ప్లీజ్ పెట్టేయద్దు. ఐఎమ్ రియలీ సారీ. ఇంకా దిగలేదా? ట్రస్ట్ మీ మాలిని, నేను ఇలా తాగేవాడినే కాదు. అది కూడా పర్వాలేదు, కానీ ఫోర్స్ చేసి నన్ను రోడ్డు మీద దింపేసి మీరు నా ఇంటికి వెళ్ళారు. హాయ్ బేబే. రూమ్ రూమ్ రూమ్. ఆమె పక్కన పడుకొని నన్ను పెళ్లి చేసుకో అని నైట్ అంతా గొడవ చేశారు. సిగ్గు చేటు. ఏం చెప్పాను? పెళ్లి చేసుకోమని అడిగారు. నేనా? అవును. వాంతి చేసుకున్నారా? అయిపోయింది. నాకు సాయం చేస్తారా? మీ ప్రేయసి ఓమన కుట్టని పిలవాలా? అసలు మిమ్మల్ని తాగమంటం తప్పే, అదేం మనసులో పెట్టుకోకండి. ఈసారి నేరుగా కలిసినప్పుడు నేనే మీ కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుకుంటాను, సరేనా? నేనేదో మత్తులో చెప్పింది సీరియస్గా తీసుకొని నాకు ఫోన్ చేస్తారేమో ఆ మేడం. సరే సరే, ఏడ్చింది చాలు. కళ్ళు తుడుచుకోండి. ఊరికే సరదాగా అన్నా. నిజంగా? నిజంగా. ప్రామిస్? ప్రామిస్. అమ్మయ్యా. ఏంటి? ఇప్పుడు ఇంకా భయపడకుండా తడబడకుండా ధైర్యంగా స్ట్రైట్గా మీకు రూట్ వేసి ప్రపోజ్ చేయొచ్చు. అయ్యా, రూట్ వేస్తున్న మొహం చూడు.